చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు అతనికి సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ సపోర్ట్ని చాలామంది ఆగ్రహాలు ఆవేశాలు వ్యక్తం చేయడంతో ఇక తాజాగా మా 7వ క్లాస్ కూడా పాస్ కానీ మా గుట్కా కానీ తీసుకొచ్చేసి మా గుట్కాతో మీడియా సమావేశం పెట్టారు. మనోడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రావణ్ అనేవాడు మాకేం సంబంధం లేదు, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, రావణ్ను చంద్రబాబు లోకేష్ మనిషి, కావాలంటే రావణ్ ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ని తిట్టాడు, అప్పటి నుంచి చంద్రబాబుని లోకేష్ని తిట్టలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా తిట్టలేదు, కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎవరు కూడా రావణ్ మీద కేసులు పెట్టమని చెప్పలేదు అని చెప్పేసి మనోడు మాట్లాడాడు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే అంతకంటే అద్భుతమైనటువంటి ఒక చట్టం పేరు చెప్పాడు వీడు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో చూసి ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. మామూలుగా ఉండదు వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ప్రజాప్రతినిధులుగా చేయటం మనం చేసుకున్నది పెద్ద దరిద్రం, దౌర్భాగ్యం. సరే, ఏది ఏమైతే అయిందిలే కానీ ఒకసారి చూడండి మనోడు ఎంత బాగా మాట్లాడతాడో ఒకసారి చూడండి. ఇవ్వడం వల్ల కొత్తగా ఉప్మా చట్టం అని తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నాం. స్టేట్లు బెయిల్. ఒరే, అది ఉప్మా కాదు, ఇడ్లీ కాదు, చట్నీ కాదురా. ఒరే, హోటల్లో బెంచీలు దుడుచుకునే నా కొడుకుని ప్రజాప్రతినిధి చేస్తే వాడు ఇట్టాక మాట్లాడికి ఏం మాట్లాడతాడు? వాడు సారాకిల్లి పాన్ పరాకు నోట్లో పెట్టి నవ్వులుతా లారీలు లుంగి పైకి ఎగ్గట్టి లారీలు దుడుచుకునేటువంటి వాడిని తీసుకెళ్ళి బీఫామ్ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే వాడు ఊపా చట్టానికి ఉప్మా చట్టానికి తేడా తెలియకపోయా. ఇట్లాంటి ఎర్రిపప్పని 3 సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా గెలిపించారంటే వాళ్ళకి దన్నవరా దోత. నువ్వు ఏం చేసావురా వాళ్ళు? ఇట్లాంటి ఏనుముద్ర కానీ థమ్సప్ కానీ 3 సార్లు గెలిపించారంటే వాళ్ళకి దండం పెడతాడురా. నిజంగా చెప్తున్నా. అది ఉప్పా చట్టం కాదు, చట్నీ కారపొడి లేకపోతే ఇడ్లీ చట్టం కాదురా, ఊపా చట్టం. ఉప్మాకి చాలా తేడా ఉంది. అందుకేరా చదువుకొని సావరా సన్నాసి అని అంటే నువ్వేమో బళ్ళోకి పోయిన కానీ పంతుల్ని అమ్మనాభూతులు తిడతండివి. సరే, ఆడు ఎట్లాగో చదువుకొని సావలేదులే అని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే పక్క పార్టీ వాళ్ళని తిడతండివి. నీ బతుకంతా తిట్టడమే కానీ ఏ రోజైనా ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా? ఒక సబ్జెక్ట్ మీద ఆలోచన ఉందా? ఏందిరా చదువుకోవరా అని అంటే నీకు పాఠాలు ఎవరు చదువుతారా అంటే నీ అమ్మ మొగుడు చదువుతారా అంటూ ఆ పంతులు బారిపోతుంది. సరే, రాజకీయాల్లోకి వచ్చినాక సన్నబియ్యం ఎప్పుడు ఇస్తావనంటే నీ అమ్మ మొగుడు ఇస్తారన్నారని చెబుతుంది. వీడికి చదువు లేదు, ఏమీ లేదు. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక పిచ్చి మందు తాగేది, మీడియా ముందుకు వచ్చేసి ఖర్జూరపు నాయుడు పప్పు ఇలా ఈ బూత్ మాటలు మాట్లాడటానికి. అంటే ఒక మాటగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం మీద ఉసిగొలపటానికి ఒక కుక్క కావాలనుకున్నాడు. అదే ఆ కుక్కే ఈ గుడివాడ గజ్జి కుక్కని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ఉసిగొలపటానికి ఈ కుక్కని పెంచి పోషించాడు. సరే, ఈ కుక్కకి జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు చికెన్ ముక్కలు బాగా నచ్చి ఈ కుక్కతో పాటు ఇంకొక కుక్కను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఊడిగని చేయడానికి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. మీ అందరూ తెలుసు, గతంలో కూడా చెప్పేవాళ్ళం, గుడివాడ జంబు, గన్నవరం లంబుగారు అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి పచ్చి బూతులు తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఒక బానిస కుక్కలు. వీడికి చదువు లేదు, ఆలోచన లేదు, అసలు కనీసం నేను ఏం మాట్లాడుతున్నటువంటి అవగాహన లేదు. ఉప్మా చట్టం ఏందా అంటావు ఏంద్రా? ఉప్మా చట్టం తెల్లారు లెగిస్తే అది పొద్దున్నేమో కుక్కిచ్చుంటాడు, ఉప్మా కుక్కిచ్చుంటాడు. ఇక తర్వాత ఇది పోతే రావణ్ తెలుగుదేశం పార్టీకి పనిచేశాడంట. చెప్పురా, రావణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. రావణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఒకే టేబుల్ మీద కూర్చొని భోజనం చేశారు. రావణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తేనే పవన్ కళ్యాణ్ మీద ఉసిగొలిపెట్టి చెబుతావు కదా, ఇట్లాంటి గుట్కా కథలు అన్నీ చెప్తావు కదా. అరే, నిన్నగాక మొన్నటిదాకా రావణ్కి సపోర్ట్ చేసింది వైసీపీ వాళ్ళే. వాడి కోసం చాలా ఛానల్స్ లైవ్ పెట్టింది వైసీపీ వాళ్ళే. ఎవరో నిన్న
రావణ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి గమన అంటాం. ఆఫీసులో పనిచేస్తే జీతం ఇస్తున్నాడు, పని చేస్తుంది. జీతం లేకపోతే ఏముంది, వదిలేస్తాడు, వెళ్ళి ఇంకొక ఆఫీసులో పోయిద్ది. ఆమె ఏదో మరి ఆయన సొంత మొగుడిని అరెస్ట్ చేస్తే ఫీల్ అయిపోయినట్టు, కట్టుకున్న మొగుడిని అరెస్ట్ చేస్తేనే ఆమె అసలు ఆమె ఖాళీగా ఉంది. ఈ ఉత్తాం ఎగిరిగిరి పడుతుంది. జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర తన బాధను ఎలాగ ఎక్కిందండి. మరి ఏమి ఎలాగ ఎక్కిందో ఆ బాధను నాకైతే తెలియదు. కానీ సో మొత్తం మీద నేను ఏం చెబుతున్నానంటే, మా కొడాలి నాని ఏలుముద్రగాడి అని చెప్తే ఏలుముద్రగాడికి అంతకంటే పెద్దగా రాదు. మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు. ఆ అడిగే వలన కొద్దిగా ఎవరే బాబు అది ఉప్మా కాదురా ఊపా చట్టం అని చెప్పుంటే వాడు కనీసం అదన్నా బడికి సచ్చేవాడే. ఎందుకంటే పొద్దున్నే ఇంట్లో ఉప్మా చేసి ఉంటారు, అది తిని ఉంటాడు, అందుకే బయటకు వచ్చేసి అది ఉప్మా చట్టం. మరి నీ ఉప్మా తబేలు అమ్ముకునే నాయలా, గుడివాడ సెంటర్లో గోళీకాయలు అమ్ముకునే గొట్టంగాని తీసుకెళ్ళి శాసనసభకు పంపించారు. కాలువగట్ల మీద ప్యాకెట్లాడించే కొడాలి నాని గారిని శాసనసభకు పంపించారు. ఆడవాళ్ళతోటి అటు ఇటు కానీ వ్యాపారం చేసేటువంటి ఈ ముండాలను తీసుకెళ్ళి శాసనసభకు పంపిస్తే ఇగో ఇట్లాంటి పదాలే వస్తాయి. అధికారం ఉన్నప్పుడు బూతులు వస్తాయి, అధికారం పోయిన తర్వాత ఇదిగో ఇలాంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు దొరుకుతూ ఉంటాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడురా. జగన్మోహన్ రెడ్డిని సర్వం శాంతం నాకించి 11 సీట్లు కూడా పోయి పార్టీ కూడా సంఖ నాకిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండండి. జగన్మోహన్ రెడ్డిని అంటి పెట్టుకుని ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన ప్రతిసారి ప్రత్యర్థి పార్టీలకు మైలేజ్ వస్తుంది. అది వాళ్ళకి కలిసి వచ్చే అంశం. కాబట్టి నేను చెప్పేదంటే ఇంకెట్టా చదువు లేదు, సంస్కారం లేదు, ఏదో రిటైర్మెంట్ అవ్వబోతున్నామంట. ఈ చివరి మినిట్లో అయినా ఊపాకి తేడా తెలుసుకోరా ఎడ్డి కొడాలి నాని. అర్థమైందా? నోరుంది కదని బూతులు మాట్లాడటం తప్ప నుంచి సబ్జెక్ట్ లేదు, సంస్కారం లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అరే జనాలు ఏమైనా చెప్తే వినేటట్టు ఉండాలి. ఇట్లా చెప్పేగా 11 సీట్లు ఇచ్చింది. రావణ్ అనేటువంటి వాడు వైసీపీకి ఏజెంటు, సజ్జల 3 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడని ఊరు వాడ ఆంధ్ర తెలంగాణ కోడే కూస్తుంటే ఈ గుట్కాగాడు నిన్నటిదాకా తాగి తమలపాకులు తిని పడుకొని నిద్రపోయి తెల్లారి లేసి వచ్చి అది ఊపా కాదండి ఉప్మా చట్టం అండి. ఉప్మా చట్టం, పల్లీలు గట్టి పల్లీ చట్నీ చట్టం, నీ నీ చదువు లేని నిన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టినందుకు బీఫామ్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు బుద్ధి లేదు. 3 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిపించినందుకు అక్కడ ప్రజలకు సిగ్గు లేదు. ఏమన్నా అర్థం ఉందంటారు దంసప్పుగా. ఏలు ముద్రగాడి కాకపోతే చదువు ఉన్నోడివే, సంస్కారం ఉన్నోడివే. మళ్ళీ ఈ ముండ అందరిని ఎగతాళి చేస్తాడు. మంగళగిరి మాలోకం, ఈ మాలోకం గాడి బతుకేందో కానరాదు. ఈయన చూస్తే రెయ్యి ఆ శ్మశానాల కాడ తీసుకపోతే చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇస్తానని తీసుకెళ్ళి శ్మశానం కాడ శుద్ర పూజలు చేసేవాళ్ళలాగా ఉంటాడు. ఈడు కూడా అందం గురించి మిగతా వాళ్ళని ఎక్కిరించి మాట్లాడతాడు ఈ బఫూన్ గాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ నేర్చుకొని సావు. ఇప్పటికైనా ఒక ఓటమి తాలూకా గుణపాఠం తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు కనీసం నేను ఏం మాట్లాడుతున్నాను ఆలోచన చేయరు. ఉప్మా కాదు, చపాతీ కాదు, లేకపోతే దోశ కాదు, లేకపోతే ఇడ్లీ కాదు, గట్టి చట్నీ కాదు అన్న ముండా. ఇంకా నయ్యం ఎట్నో కారపూస లేకపోతే కైనా గుట్కా చట్టం అని చెప్పలా. ఎందుకంటే అప్పుడు కానీ మనం తంబాకు బ్యాచ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేవాళ్ళు.